అసలు దేవుడే ఇంతవరకు ఎవరికి చక్కగా అర్థం కాలేదని మొత్తుకుంటున్నా కానీ ఎవరు వింటలేరు. దేవుని తత్వము అత్యున్నతమైనది. అయితే ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే తన పనిలో పాలిభాగస్తులు చేసుకుంటకు తను ఒక్కడే నాశనం చేయొచ్చు విశ్వములో ఉన్న చీకటి అంతటినీ, శత్రు సైన్యాన్ని. కానీ 2000 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు సమయం మళ్ళీ మనకంటే, మనల్ని తన పనిలో పాలిభాగస్తులను చేసుకొని తన ఆస్తిలో భాగము ఇవ్వాలి అని చెప్పి ఆయనే సమస్తమును నెరవేర్చి మళ్ళీ మనకు పరిశుద్ధాత్మనిచ్చి, ఇదిగో భూమి మీద ఈ ఆత్మని పొంది ఈ ఆత్మశక్తితో మీరు ప్రార్థనా విశ్వాసముతో ఈ శోధకుడి మీద యుద్ధము చెయ్యుడి, జయం మీదే అని చెప్పాడు. ఇకపోతే సాతానుగాడు ఏం చేశాడు? సంఘాలలో తిష్ట వేశాడు, పాస్టర్లను ఆక్రమించుకున్నాడు, విశ్వాసుల హృదయాలలో నివాసం చేస్తున్నాడు. మారనీయడు, మంచి పని జరగనీయడు, మంచి ప్రార్థన జరిగితే రానీయడు, ఎతకపోతాడు. కనుక సంఘాలు మొత్తం వాడు తన చీకటితో నింపుకున్నాడు, మళ్ళీ అబద్ధకుడితో. అయితే ఏ యుగాలలో అయినా, ఏ తరాలలో అయినా, ఏ సమయములో అయినా తన దేవుని యొక్క శేషము ఎప్పటికీ మిగిలే ఉంటుంది. కనుక తనవారంటూ కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే పని ఇలాగే ఉంటుంది మనలాగా. ఎప్పటికీ దేవుని రాజ్య స్థాపన కొరకు పనిచేస్తుంటారు. దేవుని రాజ్యం అంటే ఎవరు? దేవుని రాజ్యం అంటే సంఘమే. పిలాతు అంటాడు, సిలువ వేయటానికి యేసుని అప్పచెప్పినప్పుడు రోమన్ చక్రవర్తి, నువ్వు రాజువా అంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అంటాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా వాళ్ళు పోరాడేటోళ్ళు కదా. అప్పుడు పౌలు అంటాడు కొరింథీ 15 అధ్యాయంలో, దేవుని సమస్తమైనటువంటి శత్రువుల్ని యేసుబాబు ఓడించిన తర్వాత ఆ రాజ్యమును తండ్రి చేతికి అప్పగించును అని 15:24 ఉంటుంది. ఇది తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. రాజ్యం అంటే ఏంటిది? రాజ్యం అంటే ఏందమ్మా? సంఘమే దేవుని రాజ్యం. ఇప్పుడు తన రాజ్యము కొరకు ఎవరెవరు భూమి మీద పనిచేస్తున్నారో వాళ్ళందరూ దేవుని ఆస్తిలో పాలు పంచుకుంటారు. అనేక రాజ్యం అంటే, సంఘం అంటే ఆత్మల కొరకు చేసే ప్రార్థన, ఆత్మల కొరకు చేసే సువార్త, ఆత్మలకు చేసే త్యాగము, ఈ పోరాటము, ఈ శ్రమ 100 ఫలితము పరలోకములో త్వరలో పొందుకోబోతున్నా. ఈ గుడ్డి మనుషులకు అర్థం కాక ఈ లోకమునే చూపించి మనుషులను నాశనం చేస్తున్నారు. సత్యమును నేర్చుకోకుండా మనుషులని దేవునికి దూరం చేస్తున్నారు. ఏమిటారా? కనుక మనం చేస్తున్నది ఏంటంటే దేవుని రాజ్యం. ఏదమ్మా? దేవుని రాజ్యము కొరకు పోరాటం చేస్తున్నాం. మన మనుషుల కొరకు, మనం ఈ లోకం కొరకు కాదు, ఈ లోక మనుషుల కొరకు కాదు, కానీ దేవుని రాజ్యము ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళందరూ రక్షింపబడాలని మనం ప్రార్థనలో పోరాటం, విశ్వాసంలో పోరాటం, కరువులో పోరాటం, వ్యాధుల్లో పోరాటం, కష్టాల్లో పోరాటం, అప్పుల్లో అన్ని పోరాటాలేవి. ఇవన్నీ నీతి నిమిత్తం, నీతిని కాపాడుకున్నటకు సహించదంతా పోరాటం. ఎఫెసీ పత్రిక 4:2లో ఒక మాట ఉంటుంది, చదవండి. మిమ్మల్ని దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్టుగా నేను ఎవరి ఖైదీని? ఖైదీ అంటే ఏంది? జైల్లో ఉన్న వాళ్ళని ఏమంటారమ్మా? ఖైదీ. నేరస్తులు జైల్లో వేసి పడేస్తారు. 14 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెల్ల బట్టలు వేసి జైల్లో వేసేస్తే వాడు ఏది కొట్టమంటే బండలు కొట్టాలి, ఏ పని చేయాలి. జైల్లో ఉన్నవానికి స్వతంత్రము ఉండదు. వాళ్ళు చెప్పిన పని చేయాలి వాడు, లేకపోతే కొడతారు. ఏ బుక్కడు వారైతే అది దీన్ని సప్పేయకుండా ఉండాలి వాడు. మళ్ళీ పొద్దు వీగిందంటే సరే లోపల కటకటలు వేసేస్తారు.
ఖైదీవాడు. ఖైదీ అంటే బానిస. ఏమిందమ్మా? కథం వాళ్ళు చెప్పినట్టే చేయాలి. స్వతంత్రం అనేది ఉండదు. బంధింపబడినవాడు. ఈయన ఎవరి ఖైదీ అట? యేసయ్య ఖైదీ అట. యేసయ్య ప్రేమ చెరసాలలో ఇతన్ని బంధించేసిందట. ఆ ప్రేమ సరసాల్లో పడిపోయిన కనుక యేసయ్య ఖైదీని కనుక నాకు స్వతంత్రం లేదు బాబు, నా కోరికలు నెరవేర్చుకునే వీలు లేదు నాయన, యేసు చెప్పిందే చేయాలి నేను. అయితే నేను ఖైదీనైనా మీకు ఏం చెప్తున్నానంటే, మీరు మీ పిలుపుకు తగ్గ జీవితము జీవించాలి. దేవుడు మిమ్మల్ని పిలిచిన వాడు ఏమి చెప్పిండో ఆ పని చేయాలి. క్రీస్తు మీ తండ్రి దేని కొరకు శ్రమపడ్డాడో మీరు దాని కొరకు శ్రమపడాలి. మీరు ఏ సేవ చేసినా ఏ పని చేసినా దేవుని చెప్తున్నాడు చేయాలి, కానీ మనుషుల ముఖాలు చూడొద్దు. ఎప్పుడైతే నువ్వు మనుషులను చూసినావనుకో నువ్వు భక్తి చెయ్యలేవు. దేవుని చూసి నడవాలి. మనుషుల ముఖం చూస్తే భక్తి చెయ్యరాదు, ప్రార్థన పుట్టది, కోపాలు వస్తాయి, స్వార్థాలు పుడతాయి. దేవుని వైపు చూడాలి. నా దేవుడు నా ప్రాణం, నా ఆత్మకు నా ప్రాణం కొరకు, నా రక్షణ కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు, ఆయన పడుతున్న శ్రమలో నేనంతా నా ప్రభు కొరకు నేను పనిచేస్తా. ఎవరేమన్నా నన్ను ఏం చేయని, నాకు వాక్య ప్రకారంగా బోధించిన ప్రకారంగా నేను పోరాటం చేసి దేవుని దగ్గర జీతం తీసుకుంటా అని నువ్వు ఒక దేవునికి ఖైదీ కావాలి. ఏం కావాలమ్మా? ఖైదీ కావాలి. 6:12 చదువు. మనం ఎవరితో పోరాడుతున్నామమ్మా? వాయుమండల సమూహ ఆకాశములను దురాత్మలతో మనము పోరాడుతున్నాం. మన పోరాటం దేంతో జరుగుతుంది? దురాత్మల మీద జరుగుతున్న పోరాటము. ఎలా చేస్తున్నాం మనము? ఎలా చేయాలి? ప్రార్థనతో. ప్రార్థనలో పోరాటం అంటే అర్థం అంటే ప్రార్థన, బాధ్యత కలిగిన కన్నీటి ప్రార్థన, పట్టుదల ప్రార్థనే పోరాటం. ఏదో ఆచారపూర్వకంగా 4 మాటలు నువ్వు ప్రార్థన చేసి ముగించుకుంటే అది పోరాటము కాదు. నిరీక్షణ కలిగిన పోరాటం, ఏకచిత్తము కలిగిన పోరాటం, శ్రద్ధ కలిగిన ప్రార్థన, ఏకచిత్తము కలిగిన ప్రార్థన, చిత్తశుద్ధితో చేసే ప్రార్థన, మొత్తం టోటల్ నా దృష్టి అంతా దాని మీదనే పెట్టి చేయడం అన్నట్టు. అలా చేసినప్పుడు అది పోరాటం అవుతుంది. వట్టిగా చేయడం పోరాటము కాదు. అంతరంగములో మంట. 2 కొరింథీ 17:18 అంటాడు, మేము దృశ్యమైన వాటిని గాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే కనపడే వాటి మీద కాదు మన దృష్టి. ఎక్కడ ఉండాలి ప్రార్థనలో? కనపడని మన మాయ ప్రపంచం సైతాన్ల మీద దృష్టి పెట్టుకొని, కనపడని దేవుని మీద విశ్వాసం పెట్టుకొని యుద్ధం చేయాలి. కనుక మన దృష్టితోనే అంత ముడిగట్టబడి ఉన్నది. ఈ భౌతికమైన తెరిసే కనుల దృష్టి అంతరంగ దృష్టిని చెడుపుతుంది. ఈ కనపడే ఈ కళ్ళ దృష్టి మన అంతరంగ దృష్టిని చెడగొడుతుంది. దీన్ని నమ్మద్దు. మన అంతరంగపు దృష్టిని ఎప్పుడు మనము చక్కగా ఉంచుకోవాలి. అందుకే మా భావ్య పురుషుడు నశించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంతరంగ పురుషుడు ఎవరు? ఆత్మ. భవ్య పురుషుడు ఏంటి? శరీరం. శరీరం కృంగిపోయినా కుళ్ళిపోయినా ఏమైనా పర్లేదు, కానీ ఆత్మ మాత్రము యవనమవుతుండాలి. నిత్య యవనం ప్రతిరోజు. ఎలా అంటే పట్టుదల ప్రార్థనలు ఎలగాలి. దేవుని కోసము పని చేయాలి. నా వంతుని పుట్టినందుకు నా దేవుని సంతోషపరచాలన్న ప్రార్థన. కనుక మనము పోరాటం కలిగినటువంటి దృష్టితో మనం చేయాలి ప్రార్థన. కనుక ఈ దృష్టి ఏంటిది అసలు అనేది చెప్పకముందు కొన్ని విషయాలు మీకు చెప్పినాక మళ్ళీ ఇక్కడికి వస్తా. మత్తయి సువార్తలో 6:9 ఒక మాట అన్నాడు ప్రభు. చూడండి. రాజ్యం అంటే ఏంటిది? సంఘము తయారవునుగాక. అంతేనా? రాజ్యం వచ్చునుగాక అంటే ఏందమ్మా? ఎట్లా సిద్ధపడుతుంది? అటుగానే సిద్ధమవుతుందా? ప్రచండమైన పోరాటం ఉంది దాని వెనకాల. సరే, తండ్రి ఏమని ప్రార్థన చేయాలట? పరలోకమందున తండ్రి నీ రాజ్యము
వచ్చునుగా కానీ మీరు ప్రార్థన చేయండి అన్నాడు యేసయ్య శిష్యులను. అసలు దేవుడు శాతగానోడా? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వినండి. కొంచెం ఈ మాటలు చెప్పినాక ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు బయలుపరుస్తాను. అది విన్న తర్వాత మీ మీదికి దేవుని ఆత్మ దిగి వస్తుంది. బలముగా దిగి వచ్చి మీరు ప్రార్థన పరులు అవుతారని ఆశపడుతున్నాను. దాని కొరకు ఈ మాట చెప్తున్నా కొద్దిసేపు. దేవుని రాజ్యము ఆయన కట్టుకోవచ్చు కదా, ఆయన శక్తి ఉన్నది కదా. మనం ప్రార్థిస్తేనే ఆయన రాజ్యం వచ్చుడేంది? మనం ప్రార్థించకపోతే దేవుని రాజ్యం రాదా? మనం ప్రార్థన చేయకపోతే దేవుడు తన రాజ్యాన్ని కట్టుకోలేనంత శాతగాని వాడా? ప్రశ్న. మనము దేనికి అవసరమైనకి, దేనికి అసలు మన దగ్గర ఏముందని అవసరమైనకి? ఆయన మనం ఓర్చుకుడేంది, సహించుడేంది, బుద్ధి చెప్పుడేంది, సేవకుని నలగొట్టుడేంది, ఏం అవసరమైనకి మనతోని? మనం ప్రార్థిస్తేనే కట్టుకునేంత కట్టుకోవాలనా? అవసరమా? బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ చెయ్యి, విశ్వాన్ని నడిపిస్తున్న హస్తము, మట్టి పురుగైన నువ్వు నేనేమో అవసరమైనకి? అందుకే దైవము అర్థము కాలేదు ఎవరికి. అర్థం అంటే అర్థం కాలేదంటే ఏంటి అంటే ఆ స్వభావము తెలియదు. దైవ స్వభావము ప్రతి వీడియోలో చెప్తున్నా, ప్రత్యక్షత ఉన్నోనికే దైవ స్వభావము అర్థమవుతుంది. సర్వ విశ్వము బ్రహ్మాండం అర్థమైపోతుంది. వాడు కూర్చున్నా దేవుడు చెప్తాడు, మాట్లాడుతున్నా చెప్తాడు, కళ్ళు మూసుకున్నా చెప్తాడు, మాట్లాడుతూనే ఉంటాడు వానితో దేవుడు. వాని శరీరం సరిపోదు, వాని జీవితం సరిపోదు ధ్యానించడానికి, అంత చెప్తూనే ఉంటాడు. చీమని ఎట్లా చేసినో చెప్తుంటాడు, దోమని ఎట్లా చేసినో చెప్తాడు. అవసరం అవుతుంది అన్నీ చెప్తాడు. ఆయనకి ఇష్టలు కావాలి. ఎవరు కావాలమ్మా? ప్రత్యక్షతను ఆపేక్షించే వాళ్ళు కావాలి. కనుక దేవుళ్ళారా, దేవుడు చేసుకోవచ్చు కదా. మనం ప్రార్థన చేస్తే ఆయన రాజ్యం కట్టుకుండేది శాతగానోడా? అసలు మనం ప్రార్థన చెయ్యకపోతే ఎందుకు చేసుకోలేడు? ఏదో ఉన్నది కిటుకు, ఏదో ఉన్నది ప్రాబ్లం. దేవునికి ప్రాబ్లమ్సా ఉన్నాయి? ఆయన ప్రాబ్లమ్స్ కాబట్టే కదా ఇప్పుడు ఇంత సృష్టి చేసిండు, ఆ చీకటి గాని బంధించకుండా. ఏదో ఒక ప్రాబ్లము, ఆ ప్రాబ్లం ఏంటో కాదు, మనతోనే ఉంటుంది ఆయనకు ప్రాబ్లం. దేవుడు మనము చేసిన పాపానికి, భూలోకములో నరులను చేసినప్పుడు ఆ మొట్టమొదట ఆదాము అవ్వప్పుడే ఆ ఆదిలోనే ఒక పెను ప్రమాదం సంభవించి దుష్టుని చేతిలో మానవులు ఎప్పుడైతే పడిపోయారో అప్పటి నుంచి దేవునికి మళ్ళొక ప్రాబ్లం క్రియేట్ అయింది. ఏంటంటే దుష్టుని స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. భూలోకపు పరిపాలన ఆదాము చేతిలో పెట్టిండు దేవుడు. ఆదాము చేతుల నుంచి దుష్టుని స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. కనుక దేవుడు చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తాడు. ఆదామవ్వను సృజించినప్పుడు వాళ్ళు ఈ తొవ్వలు వెళ్తే ఒక ప్రణాళిక అల్లిపెట్టిండు, వాళ్ళు ఈ తొవ్వలకు వస్తే ఒక ప్రణాళిక అల్లిపెట్టిండు. వాళ్ళ పండు తినకుండా పరిశుద్ధులుగా ఉంటే ఏం చేయాలి? అప్పుడు వధువు సంఘం ఎలా తయారవుతుంది? అప్పుడు నేను అనుకున్న సృష్టి ఎలా చేయాలి? అదొక ప్లాన్ ఉన్నది. వీడు ఒకవేళ పాపం చేసి పండు తిని దుష్టునికి అప్పచెప్పితే అప్పుడు నేనేం చేయాలి? నేను వెళ్ళి ప్రాణం పెట్టాలి, మళ్ళీ ఇలా చేయాలి అని దీనికి ఒక ప్లాన్ అల్లి పెట్టిండు. సో ఈ రెండు ప్లాన్లో రెండు మార్గాలు, జీవము మరణము, రెండు వారి ముందు పెట్టి వాళ్ళ స్వతంత్రానికి వదిలేసిండు. దేవుడు అడ్డం తిరగలే ఏ పనికి కూడా. నువ్వు తినడానికి పోతే అడ్డం తిరగడు, ఏమండి? గెలవడానికి అడ్డం తిరగడు. నీ చేతుల్ని పెట్టిన ఆదాము కానీ అడ్డం ఒక కాడ తిరిగిండు. చెడిపోయిన వారిని రక్షించుకోగలనేమో కానీ జీవవృక్ష ఫలం ఉందంటే రక్షించడం అసంభవం. అంటే మనం నాశనం అయిపోతామని చెప్పి జీవవృక్ష ఫలం తినకుండా మాత్రం అడ్డం తిరిగిండు. మంచోడా చెడ్డోడా దేవుడు? ఆయన కంటే మంచోడు ఉండడు భూమి మీద. మంచి చెడుల పండు తినేటప్పుడేమో అడ్డం తిరగలే. నువ్వు తింటావో తినకుండా ఉంటావో నీ ఇష్టం. కానీ చెడిపోయిన తర్వాత జీవవృక్ష ఫలమును ముట్టనీయలేదు. ఎందుకంటే మనకు మేలు చేద్దామని ప్రయత్నించండు.
మనకు విమోచన క్రయాధనము చెల్లించటానికి, మనల్ని రక్షించడానికి, నిత్య నరకము భూమి మీద అనుభవించకుండా తప్పించి కాపాడండి. ఒకవేళ జీవవృక్ష ఫలం తింటే మరణము లేదు కానీ రోగాలు వస్తూనే ఉంటాయి. రోగం అనిపించుకుంటూనే ఉంటాడు కానీ చావాడు. చావు ఎంత గొప్పదో తెలుసా? రోగాలు తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు దాని నుంచి విడుదల పొందాలంటే ఏం రావాలి? మరణము రావాలి. అందుకే మరణముతో గెలిచి మనందరికీ ఈవులను అనుగ్రహించిన దేవుడు కనుక అతని గురించి అర్థం కాదమ్మా. ఆదాముకి ఇచ్చిన ఈ భూప్రపంచపు పరిపాలన సాతానుకు అప్పచెప్పిండు. ఎవరు? ఆదామే అప్పచెప్పిండు. అప్పుడు ఈ లోకాధికారం ఎవరి చేతిలో ఉన్నది? అందుకే యోహాను సువార్త 14:30 చదవండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. యేసు ప్రభు అంటున్నాడు. ఎవరు వస్తున్నారట? లోకాధికారి ఇక్కడికి వస్తాడో నేను ఇంకా ఎక్కువ మాట్లాడద్దు, వెళ్ళిపోదంపా. వాడు ఈ లోకాధికారి, నేను సర్వాధికారిని. సాతాను ఏ అధికారి? దేవుడు. మరి సర్వాధికారి అన్నప్పుడు భూమి అధికారం కూడా దేవుని చేతుల్లో ఉండాలి కదా. వ్యానికి ఇప్పుడు ఆనికి ఉంది, ఎట్లా పోయింది? ఇది కూడా అర్థం కాలేదు చాలామందికి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఆత్మచేత అరణ్యము కొనిపోబడి ఆయన అక్కడ 40 దినములు ఉపవాసం చేస్తున్నప్పుడు శోధకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు? చివర్లో అంటే ఈ లోక మహిమంతయు నాకు ఇవ్వబడి ఉన్నది, అది నువ్వు నాకు నమస్కారం చేసిన నీకు ఇస్తాను. లోక మహిమంత ఆయనకి ఇయ్యబడిందట. ఎవరిచ్చారు? దేవుడు ఇయ్యలే, ఆదాము ఇచ్చిండు. కనుక ఇప్పుడు ఆయన చేతుల నుండి లాగాలంటే ఏ ఆదాము నీకు ఇచ్చిండో ఆ ఆదాం పిల్లలతో తొక్కిపిచ్చి లాక్కుంటారా? అందుకే వచ్చిన నేను. దేవుడు కరెక్ట్ ప్రణాళిక ప్రకారం పనిచేస్తాడు, న్యాయం చేస్తాడు. ఆయనకు మించిన న్యాయవంతుడు లేడిక. ఆయన ఎంత న్యాయవంతుడో, ఎంత ప్రేమ గలవాడో సకల విశ్వానికి తెలియబోతుంది భవిష్యత్తులో. 1 యోహాను 5:19 మాట ఉంటే చూడండి. లోకమంతా ఎవని అందున్నది బాబు? దుష్టుని అందున్నది. లోకాధికారం వాని చేతులు ఉన్నది, భూలోకమంతా అని చేతులు ఉన్నదా? అధికారి వాడే, లోకాధికారి వాడే, ఈ లోకదేవత. మరి దేవుని చేతులు ఏమున్నది? సర్వాధికారం అన్న భూలోకాధికారం కూడా ఉండాలి కదా. కొంతమందికి అర్థం కాక దేవునికి భూమి మీద ఏ అధికారం లేదండి, మొత్తం సాతాను చేతులు ఉన్నది, ఆయన కేవలం ఏ అధికారం లేకుండా వచ్చిండు, ఆయనకు దేవత్వమే లేదు, కేవలం నరుడే అని కూడా అనేటోళ్ళు ఉన్నారు. కానీ నేనట్లా నేను నిన్న కూడా మొన్న యూట్యూబ్లో ఇదే వాటాను స్లిప్ కాకుండా మాట్లాడినా. ఆయన పరిపూర్ణమైన నరుడు, పరిపూర్ణమైన అదే టైంలో దేవుడు కూడా. లేఖనము హెచ్చరిస్తుంది, దేవత్వము యొక్క పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నదంటే దేవత్వం ఉందా లేదా? ఉన్నది, కానీ ఉపయోగించలేదని చెప్పిన. ఉండి ఉపయోగించకపోతే గొప్పతనమా? లేకుండా సపరేక నేలకాయల తీస్తే గొప్పతనమా? అది ఆయన అందుకే గొప్పవాడు. శాతగానోడు ఎట్లా కొట్టలేడు, అది గొప్పతనం. ఏమి కొట్టన్నాడు, వెళ్ళిపోతున్నా శాతగా, నేను కొట్టలేకపోతున్నాను. శాతనయ్యి కూడా కొట్టేవాడు ఇంకో గొప్పవాడు. చెయ్యగలిగి చేయలేని చేయకుండా ఆగిందంటే వాడు గొప్పవాడు. యేసు గొప్పవాడు, బూడిది చేయగలడు నరరూపంలో ఉండి కూడా, కానీ చెయ్యడు. అది దేవుడు సర్వాధికారి, సాతాను లోకాధికారి. ఎలా అవుతాడంటే భూమి మీద దేవుని అధికారం మొత్తం, దేవుడి అధికారం అంతా సాతాను చేతికి ఇయ్యలే. 24వ కీర్తన 1వ వచనం చదవండి. భూమియు దాని సంపూర్ణం అంటే భూమి మీద ఉన్నదంతయు, లోకమును దాని మీదున్న మనుషులు, నివాసం ఉన్న వాళ్ళును దేవునివే అన్నప్పుడు సాతాను ఏమున్నది ఇక్కడ? మరి వాని అధికారం అంటాడు ఏంది? అది ఒకటే లేఖనం పట్టుకుని ఎగురుతారు. మరి దీని సంగతి ఏంది? భూమి మీద ఉన్న సకలము, లోకమంతా దేవునివే అంట.
ఇక్కడేమో వాడు లోకాధికారి అచ్చుచున్నాడు, వాడిది లోకం, వాడు వెళ్తుండు, ఇప్పుడు అని ఇక్కడ అంటున్నాడు. ఏ అధికారము అని చేతిలోకి పోయింది, ఏ అధికారము దేవుని చేతులు ఉన్నది. ఇప్పుడు అక్కడ పంచాయతీ దిగాలే, అది దింపకుండా మాట్లాడద్దు. అప్పుడు మనం ఏం చేయాలి దేవుని బిడ్డలుగా, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. దేవుడు అర్థం కాలేదు నీకు, నువ్వేం చేయాలో నీకెట్ట అర్థమవుతుంది? సాతాను కూడా అర్థం కావాలి కదా. సాతాను కూడా అర్థం కాకపోతే కూడా నువ్వేమి చేయలేవు. సాతాను కూడా అర్థం కావాలి. అప్పుడు ఏది సైతానో, ఏది దేవుడో, ఏది మంచో, ఏది చెడు నువ్వు అప్పుడు గుర్తుపడతావు. లేకపోతే నీ వల్ల కాదు. అప్పుడు చెడుని మంచి అంటావు, మంచిని చెడు అంటావు, నువ్వు నాశనమై మళ్ళీ పతమైపోతావు. అందుకే నాలాగా సత్యం బోధించే వాని దగ్గర నమ్మకంగా బతికే వాళ్ళు 100% బతుకుతారు. మేము మా మాటలు, మా యొక్క బోధ వాళ్ళని ఆ అబద్ధములకు పోనీయకుండా కాపాడతాయి. నమ్మితే నమ్మని వాళ్ళందరూ పడిపోతారు. అందుకని మనుషులను బ్రతికించడానికి మేము ఆరాటపడుతున్నాం. మేము గొయ్యిలబడి సత్తమని మనుషులు ఉరుకుతారు. నేనేం చేయాలి దానికి? అయినను ఒక నిరీక్షణ మా లోపల ఉన్నది. మాలో ఉన్న అగ్ని ఎప్పుడో ఒకసారి ప్రజ్వలించక తప్పదు. మాలో ఉన్న వెలుగు ఏదో ఒక రోజు ప్రకాశింపక తప్పదు. దాన్ని పొందుకునేవారు ఎక్కడో ఉండక తప్పరు. ఆ దేవుని పని జరగక తప్పదన్న ఒక ఆశ పెట్టుకొని తిరుగుతున్నాం. సాతానికి లోకాధికారం ఎవరు చెప్పిండ్రు? ఆదాం అనే మొదటి మరుడు. ఆదాముకు ఎవరు ఇచ్చిండ్రు? దేవుడు ఇచ్చిండు. దేవుడు ఆదాముకు ఏ అధికారం ఇచ్చిండో అదే అధికారం సాతాను చేతిలోకి వచ్చింది తప్ప ఎక్స్ట్రా ఏది రావటానికి వీల్లేదు. రైట్. ఇప్పుడు పంచాయతీ అక్కడ పోవాలి. ఇప్పుడు ఆదాముకు దేవుడు ఏమి ఇచ్చిండు? మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెంది ఏలుడి, సమస్త పక్షులు జంతువులను మీరు ఏలుడి. అయితే సాతాను చేతిలో ఏ అధికారం లేదు? సృష్టించే అధికారము, నశింపజేసే అధికారం లేదు. పంచభూతాలు మీద అధికారం, ఫుల్ అధికారం సాతానికి లేదు. ఆదాముకు ఏది ఇచ్చిండో సాతానుకు ఆదాము అవే అధికారాలు వచ్చినాయి. ఏమండి? సృష్టిని చేయడము, లయం చేయడము, మళ్ళీ చేయడము, లయం చేయడము, పరిపాలించడం, ఇదంతా మొత్తం ఆయన చేతులు ఉందా? ఆదాము చేతులా? లేదు. ఆయన అప్పచెప్పినటువంటి పని మాత్రం చేయాలి, ఏలాలి. ఆ ఏలేవానికి జంతువులు లోబడతాయి. ఆ ఏలేవానికి అప్పుడప్పుడు గాలి లోబడాలి. ఏమంటే ఆ ఏలేవానికి కొంత నీరు లోబడాలి. పంచభూతాలలో కొన్ని సార్లు శక్తుల వరకు అవసరం వచ్చినప్పుడు అతని పని చేసి పెట్టాలి. అదే అధికారం ఎవరి చేతిలోకి వచ్చింది? సాతాను సృష్టించలేడు. సృష్టి స్థితి లయాకారకుడు కాడు. వాడు భూమి మీద మనుషులను ఏలుతున్నాడు, జంతువులను ఏలుతున్నాడు. వాళ్ళ హృదయాలలోకి వాని అభిప్రాయాలను పంపి చెడగొడుతున్నాడు. ఇది అదే అధికారం అనుకున్నది. ఆ అధికారం కూడా దేవుని చేతిలోకి రావాలంటే ఆదాము పోగొట్టుకున్నాడు కనుక, తన పిల్లలందరూ వానికి లొంగిపోయారు కనుక ఇప్పుడు తల్లని విడిపించాలంటే ఆ దేవుడే నరుడుగా మరణములోనికి ప్రవేశించాలి. అప్పుడు నరుడు గెలవలేని మరణాన్ని దేవుడు గెలవాలి, నరరూపంలో గెలవాలి. మరణించే శరీరంతో రావాలి. మరణము లేని శరీరంతో వస్తే మన లాభమేమీ లేదు. సో మరణించి తిరిగి లేచి ఏ అధికారం అయితే సాతాను చేతుల్లో అది లాగేసుకుంటాడు. ఏం చేసుకుంటాడమ్మా? లాగేసుకుంటాడని అక్కడ ఉంది చూడండి, ప్రకటన గ్రంథం 11:15. మళ్ళీ అధికారం మొత్తం ఎవరి చేతులకు వస్తుంది చూడండి. ఆయనతో ఆ అధికారం కూడా ఎవరి రాజ్యమైంది మళ్ళీ మొత్తం ఈ లోక రాజ్యాలని? అంతకుముందు ఈ లోక అధికారి ఎవడు? సాతాను. ఇప్పుడు సర్వాధికారం ఎవరి చేతులకు వచ్చింది? యేసు. అంటే సృష్టి మొత్తము తన మాట వింటున్నను, కొంత అధికారం దేవుని చేతిలో ఉన్నను, కొంత అధికారం సాతాను చేతిలో ఉండెను. అది కూడా మళ్ళా మొత్తము ఈ యజ్ఞం తర్వాత సంఘం తయారైనాక ఎవరి చేతిలోకి వచ్చింది?
మళ్ళీ ప్రభు చేతికి వచ్చేసింది. ఇప్పుడు ప్రభు చేతిలోకి ఈ అధికారం మొత్తం పోవాలంటే మనము ప్రార్థన యుద్ధం చేయాలి. ఎందుచేత అంటే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నాం మనందరం? ఈ భూమి అంతా సాతాను అధికారంలో ఉన్నది కనుక ఇక్కడ ఈ భూమి మీదకి దేవుడు వచ్చి పని చేయాలి, దేవుడు ఏదైనా ప్రణాళిక నెరవేర్చుకోవాలంటే వెంటనే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంటే దేవునికి ప్రభుకు అనుకూలమైపోతుంది. ఎవడు ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద? దేవుడు ఒక పని చేద్దామని ఒక దూతను పంపిండు అనుకో, సాతాను అడ్డగిస్తాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు అడ్డగించారు? అడ్డగిస్తున్నాడు. 21 దినం అడ్డగించేదట. ఎందుకు? నువ్వు ఎందుకు పంపుతున్నావు? ఇది కడవర దినముల మర్మాలు ఇప్పుడు ఎందుకు పంపుతున్నావు అంటే అంటున్నాడు, అతడు ప్రార్థిస్తున్నాడు. అంటే మనం ప్రార్థిస్తే దేవునికి ఏమవుతుంది? అనుకూలమవుతుంది పని. అది మీరు ప్రార్థన చేయండి అని ఎందుకనంటే మనం ప్రార్థన చేయడం ద్వారా సాతానుని దేవుడు ఎదిరించి పక్కకు జరిపి పని చేయగలడు. లేకపోతే వాడు ఎవరు నిన్ను పిలుస్తలేరు కదా, మీరే ఎందుకు పూనుకొని చేసి నా దగ్గరికి వస్తారు, నా రాజ్యంలోకి, నా అధికారంలోనికి? దేవుడు తలుచుకుంటే మన అధికారం ఉన్నను చేయగలడు ఒక్కోసారి. కానీ దేవుడు దౌర్జన్యంగా ఏ పని చేసినా ఒక మరక దేవునికి ఉండిపోతూనే ఉంటుంది. చూశారా? అలా దౌర్జన్యంగా చేయాలంటే చీకటిని ఆ రోజే బంధించేటోడు కదా. దేవదూతుల దృష్టిలో ఏమవుతుంది? అరే న్యాయాన్యాయాలు చూడకుండానే దౌర్జన్యంగా బంధించేసిండ్రా దేవుడు. మీరు బలవంతులు కదా దేవా, మీరు సృష్టికర్త కదా, మీకు ఎందుకు భయం? నేనంటే నీకు ఎందుకు భయం అంటాడు. ఎందుకు దొంగసాటుగా పని చేసుకుంటారు మీరు? నన్ను గెలవలేకనా? నిన్నెవరు విడతలేరు కదా, ఎందుకు వచ్చినావు నువ్వు? అందుకే ప్రభు ఏం చేస్తానంటే మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి మనకు నేర్పించింది కూడా ప్రార్థన. ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, లోకాన్ని కాపాడుతుంది. ప్రార్థన చేయవాడు పడిపోడు. కష్టకాలములో నీ ప్రార్థన నీకు ఉపయోగపడుతుంది. నీ ప్రార్థనను బట్టి అనేకులను నాకు తెలవకుండానే భూమి మీద రక్షిస్తుంటాడు. ఎందుకంటే ఆ ప్రార్థన వాడుకొని ఎక్కడ పనిచేస్తాడో కూడా తెలియదు దేవుడు. మన ప్రార్థన అట్టిగా పోవు. మన దగ్గర ఇప్పుడు మన కళ్ళ ముందు జరగలేదు కావచ్చు అది, కానీ అది ఎక్కడో జరుగుతుంది ఇంకో చోట. దేవుడికి అన్ని ప్రణాళికలను ఈ బిడ్డ చేసిన ప్రార్థన ఒక రోజు పట్టుకుంటాడు. మనమేమో ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఈ ఊళ్ళో కాదు, ఇక్కడ కాదు, నువ్వు అనుకున్న కాడ కాదు, అది ఇంతకంటే పెద్ద పన్ను నాకు అంటాడు. ఇంకొక కాడ లక్షల మంది రక్షింపబడే ప్రణాళిక కడర వాడుకుంటాడు ఈ ప్రార్థన. మనమేమో పిచ్చోళ్ళ లెక్క ఇక్కడ జరగలేదు కదా అని మనం అనుకుంటుంటాం. అందుకే వ్యర్థము కాదు ప్రార్థన. యాకోబు పత్రిక 5:17 చదువు. మనలాంటి మానవుడు కానీ ప్రార్థిస్తే ఏమైందమ్మా? 3.5 సంవత్సరాల వర్షం బంద్ అయింది, మళ్ళీ ప్రార్థిస్తే వచ్చింది. మనిషి కాదా? మనలాంటి మనిషి కాడా? మరి ఎందుకు వచ్చింది అంత పవరు? మనలాంటి మనిషికి అంత ప్రార్థిస్తే అంత గొప్ప శక్తి ఎక్కడిది అంటే ప్రార్థనలో. ఏ ప్రార్థనలో? అది మీకు ఇయ్యారని చెప్పబోతున్నా. ఏ ప్రార్థనలో ఆ శక్తి ఉందో ఈరోజు నేర్చుకోబోతున్నారు. ఇప్పుడు మీరు 12 పొరలున్న తాడుకును 3 పొరల తాడుకు తేడా ఉంటుంది లేదా? 3 పొరల తాడు ఎంత బరువు మోయాలో గంతే మోస్తుంది, తర్వాత తెగిపోతుంది, ఎక్కువ బరువు వేస్తుంది. అలాంటి పొరలు 12 పొరలున్న తాడు ఇంత దొడ్డు తాడు అనుకో, అది ఎక్కువ ఎంత లోడ్ అయినా ఇగ్గుతుంది. చూసారా? కనుక ఇప్పుడు మేము చేస్తుంది ఏంటంటే ఎప్పటికీ 4 ఏళ్ళ మా ప్రార్థన జరుగుతుంది. ఎవరు మాలాగా ప్రార్థన చేయటం లేదు. వాళ్ళు ఏదో ఆచారపూర్వకంగా తోత్రం 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 అంటారు, బుక్క తింటారు, అంటారు. కానీ సరైనటువంటి ప్రార్థన చేయట్లేదు. ఆ ప్రార్థన కూడా ఎట్లా చేస్తారు? కొద్దిగా నేర్చుకున్నారు పిల్లలు కూడా. తల్లిదండ్రులు కయ్య బుయ్య అంటే ఆ ప్రార్థన కూడా బంద్ అవుతుంది. ఇంట్లో ఏమన్నా కుయ్యి కయ్యి అన్నదంటే అది కూడా బంద్ అవుతుంది. కుయ్యి కయ్యి కాదు, బయ్యి బుయ్యి కాదు, గోడకి దెత్తి కొట్టుకొని 3 దోశల మన బుక్కని ఇంట్లో ఎవడు అగ్గి నిమ్మనినట్టు ప్రార్థన పడుతుండాలి. చెప్పండి స్తోత్ర.
అప్పుడు కదా ఈ సైతాను శక్తులు మట్ల కలిసిపోతాయి. ప్రార్థన పరులు ప్రార్థన ఆపొద్దింట్లా, అది మండుతూనే ఉండాలి ఆ జ్యోతి. ఈ ప్రళయాలు ఆటోమేటిక్గా కొట్టుకపోతుంటాయి. నువ్వు అది ఆపినామంటే ప్రళయాలు పెరుగుతాయి, కానీ తగ్గడానికి ప్రయత్నం చేయి, తగ్గే ప్రసక్తే లేదు. ఎలా చేసిండు అసలు? ఏంటిది ఈ ప్రార్థన? ఏలియా ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేసి ఉంటాడు? ఎందుకు జరిగింది అంత పెద్ద కార్యము అంటే, ప్రార్థన దేవునితోని భక్తుడు జరిపే ఒక జీవకరమైన కలయిక. ప్రార్థన ఒక జీవకరమైన కలయిక. దేవునితోని కలుచుకొనుట, దేవునితోని సంభాషించుట, దేవునితోని మాట్లాడుట, అది ఒక జీవకరమైనటువంటిది, జీవమును కలిగించేది. అది ప్రార్థన ద్వారా నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడగలగాలి. దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. ఆయన మాట్లాడే విధానాలు ఎన్నో నీ జీవితంలో అన్ని రూట్ల నుంచి మాట్లాడుకుంటాడు, ఆయన ఇష్టం అది. కానీ నువ్వు మాత్రం దేవునితో మాట్లాడాలి, ఆయన వినగలిగేటట్టు మాట్లాడాలి. ఆయన వినగలిగేటట్టు మాట్లాడాలంటే ఎలా ప్రార్థించాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి? ఏలియా ప్రార్థించాడు. 400 మంది మంత్రగాళ్ళు, మీకు 2 ఎడ్లు ఇత్త కోసుకొని కట్టెలు పెట్టి ఆ కట్టెల మీద మాంసం పెట్టి మీ దేవుళ్ళని విలువుండరా అని రాత్రంతా ఈరగోలతో కొట్టుకుంటా, కత్తులతో కోసుకుంటా రా 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 అని పిలిచిండు దేవుడు. అలా దేవుడు అది వచ్చింది లేదు, అది కాలింది లేదు, అగ్గి దిగింది లేదు. తెల్లారిన తర్వాత మీరు ఆగుండి, ఇక ఏం ఎరుగుతారు కానీ నేను పిలుస్తా మా దేవుని చూడని ఖాళీ ఒక్క ప్రార్థన చేసిండు అంతే. తండ్రి, వీళ్ళందరి కనులు తెరవబడి నీ చిత్తం నెరవేరుటకు ఈ మాంసం మీదికి దిగిరా అన్నాడు. ఆ మెరుత చూసిన ఆకాశంలో ఆ మెరుపు తీగలాగా బగ్గ నచ్చిట్టు తలిగింది బలిపీఠంకి. దాని మీద ఉన్న మాంసము, కర్రలు, బండలు, దాని చుట్టూ మళ్ళీ పెద్ద బొందదవ్వి నీళ్లు పోసారు. ఎందుకన్నా మంచి నీళ్లు వీళ్ళు అన్నీ బొగ్గైపోయినాయి. ఒక్కటే ప్రార్థన. యేసుప్రభులో వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, ఎల్లప్పుడూ నువ్వు నా మన వింటున్నావు అని నాకు తెలుసు, కానీ వీళ్ళ కళ్ళు తెరవబోటకు ఈ లాజరు కానీ లేపాలన్నాడు. లాజరు బయటికి రా, 4 రోజుల శవం నడుచుకుంటూ వస్తాడు. అసలు ఎట్లా జరిగింది? ఇది చేయలేకపోతున్నాం మనమని కూడా. మనం ఇక్కడ జరగగానే మనం ఉపయోగించేటి అన్ని రాంగులు. దేవునికి ఇష్టం లేని దాన్ని లేపమంటే లేపడు, దేవునికి ఇష్టం లేని పని చేయమంటే చేయడు. ఆయన ప్రార్థన ఎలా ఉండాలట? 1 యోహాను పత్రికలు ఉంటుందన్నమాట. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఉంటుంది చూడు, 5:14. అది ఆయనకంటే ఒక సిద్ధం ఉన్నది. ఈ సిద్ధం ఎవరికి తెలుస్తుందంటే ఆత్మ కలిగిన వారికి. అదే చెప్పబోతున్నది. ఉన్నదంతా అక్కడనే కిట్టుకున్నది. ఈ కిట్టుకు మనుషులకు తెలియవద్దు భక్తులు, కానీ వాడు మరుగు చేస్తూ బాధ పెడుతున్నాడు అందరినీ సైతాన్ గారు. ఆయన సిద్ధం ఎట్లా తెలుస్తుంది మరి ప్రార్థన పర్రాలకి అంటే? పరిశుద్ధాత్మ శక్తి మీద నుంచి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఎన్ని రకాలు? ఆ అభిషేకాలు నువ్వు కోరుకున్న కొలది అభివృద్ధి చెందుతుంది. నువ్వు చేసే పనిని బట్టి అభివృద్ధి చెందుతుంది. నువ్వు చేసే త్యాగాన్ని బట్టి అభివృద్ధి చెందుతుంది. నువ్వు చేసే తీర్మానాలను బట్టి అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఎదుర్కొనే శ్రమలను బట్టి ఆత్మ అభిషేకం ఎక్కువ అవుతుంది. దేవుడు నాతో అన్నాడు, అరే నీ కష్టాలు పడ్డా కానీ మళ్ళీ నీతో ఎందుకు మాట్లాడుతున్నా మళ్ళీ తర్వాత వచ్చి అంటే, నువ్వు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు నన్ను అసహించుకుంటలేవురా, శ్రమను ఇష్టపడుతున్నావు కనుక నువ్వు నాకు ఇష్టం అన్నాడు యేసయ్య. అప్పుడు అర్థమైంది యేసయ్యకి ఎవరు బాగా ఇష్టం అంటే శ్రమను ఎదుర్కొనేవాళ్ళు, శ్రమను ఓర్చుకునేవాళ్ళు బాగా ఇష్టమైన. ఎందుకంటే ఆయన తత్వమే శ్రమను ఓర్చుకునుట. ఆయనకు ఎవరు కావాలంటే ఓర్చుకునేటోళ్ళు కావాలి. ఎవరు కావాలి? ఓర్చుకునేటోళ్ళతోని నా పని సులువుగా అవుతుంది కొడుకు అంటాడు. ఓర్చుకోలేని వాళ్ళతో నేను చేయలేను. ఒక్క మాట అంటే 12 ఫీట్లు ఎగిరేటోళ్ళు, మూతి దింపుకొని వెళ్ళిపోయేటోళ్ళు, చర్చి బంద్ పెట్టేటోళ్ళు, స్వార్థ మానుకునేటోళ్ళు, ప్రార్థన బంద్ చేసేటోళ్ళు నాకేం పని చేస్తారా?
నాకేమి పని చేయరు కొడుకు అన్నాడు. నా కడుపు రగులుకుపోయింది. ప్రభా, నన్ను మొదటి రోజు దర్శించినప్పుడు ఇదే మాట అన్నాడు. అప్పుడు ఇదే అన్నా నేను మాత్రం నేను సంతోషపెడతాను, చేతిలో చేసిన. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాం. ఎవరన్నా తయారు కాకపోతారా ప్రభా, నేను కష్టపడతా ప్రభా అని మళ్ళీ అదే మాట అన్నా. దేవునికి ఇష్టలు ఎవరంటే శ్రమను ఓర్చుకునేటోళ్ళు. ఇది ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఆయన డైరెక్ట్ నాతో మాట్లాడిన మాట చెప్తున్నా మీకు. శ్రమ ఓర్చుకునే గుణం నీకు ఎంత ఎక్కువ ఉంటే అభిషేకం అంతా దిగొస్తుంది. అభిషేకం, ఆత్మాభిషేకము పైకొచ్చుట వేరు, లోపలికొచ్చుట వేరు, పరిపూర్ణంతో చెందుట వేరు. అభిషేకం ఏదో కొంచెం ఉన్నదంగానే నాకు అయిపోయింది అనుకోకు. అందుకే ఫెయిల్ అయిపోతుంటారు చాలామంది. ఆ కొంచెం అభిషేకము, ఆ కొంచెం ప్రార్థన, ఆ కొంచెం ఆత్మజ్ఞానం ఎందుకు వస్తుందంటే నువ్వు దినదినము ఎదుగుతూ పోవాలి. నువ్వు ఎదిగిన కొద్ది ఇంకా పెరుగుతుంటుంది. నువ్వు ఎదిగిన కొద్ది అభిషేకం పెరుగుతుంటుంది, ప్రత్యక్షత పెరుగుతుంటుంది. అప్పుడు శిఖరాగ్ర స్థాయికి ఎదగాలని భక్తి, నీ ప్రార్థన, ఆ ప్రార్థన నువ్వు చేయగలగాలి, ఆత్మ కలిగింది. అప్పుడు తెలుస్తుంది దేవుని సిత్త ఏమిటో తెలిసి ఆ ప్రార్థన కరెక్ట్గా చేస్తావు. ఇది దేవుని సిత్తము కానప్పుడు ఏం చేస్తావు, నీ సిత్తమే సిద్ధించును కాక నోరు మూసుకుంటావు. అంతే ఉంటుంది. నేను కరెక్ట్ టైంకి దేవునికి నచ్చది నాకు పక్కా తెలుసు కనుక ఇది నీ సిద్ధం అయితే ఉంటుంది, లేకపోతే ఊడిపోతుంది ప్రభా అంటాడు. అంతే. అంటే ఎవడన్నా కానీ లేఖనానికి విరుద్ధంగా వాడేదన్నా చేశాడా అది దేవుని సిద్ధంగానే కాదు. కాదు, ఎట్లయితుంది? రైట్. ఇప్పుడు మీరు ఆ ఏలియాలాగా ప్రార్థించగలగాలి. ఎలా? ఆ పాయింట్ మీరు ఈరోజు రాత్రి నేర్పిస్తా. జాగ్రత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది నేర్పించాలంటే బైబిల్లో కొంతమంది భక్తులని మీకు చూపించాలి. అది చూపించి కొన్ని విషయాలు మీకు నేను చెప్తా. ఆత్మ ప్రత్యక్షతను ఎట్లా ఆపేక్షించగలము? పౌలు అంటాడు కదా, నాలాగా ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ జీవ కిరీటము. ఏమి ఆపేక్షించువారు? ఆపేక్ష అంటే ఏంది? ఆపేక్షించుడు అంటే ఏందమ్మా? కోరుకునుట, ఇష్టపడుట, ఆశపడుట, ఇష్టపడుట, కోరుకునుట అన్నీ వస్తాయి. ఏంటిది ఇష్టపడుట? ఏది ఆశపడుట? ప్రత్యక్షతను. ప్రత్యక్షత అంటే ఏంటిది? దేవుడు మన కొరకు పంపే ఆ తలంపులను, ఆ జ్ఞానములను, ఆ దర్శనములను, ఆ వరములను ప్రత్యక్షతలు అంటే. ప్రత్యక్షతలో మళ్ళీ లక్షల రకాలు దైవ కార్యాల కొరకు ఎన్నో ఉంటాయి. అన్ని ప్రత్యక్షతలే. ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నావు, అది ప్రత్యక్షతనే. ఒక విషయం నీకు అసలు నువ్వు ఎప్పుడు చూడలేదు, నీకు తెలియదు, అది నీకు అర్థం కాదు, అది ఎన్నడూ నువ్వు ఆ మాట కూడా వినలేదు, కానీ నీ ఉదయంలోకి దాని గురించిన వివరణ చక్కని మైండ్లో మెరిసింది. అరే ఇది నాకు తెలియదు కదా, ఎట్లా తెలుస్తుంది, నాకు అర్థమైపోయిందే అంటున్నావే, దాని పేరే ప్రత్యక్షత. అట్లాంటి నేను రోజు పొందుకుంటా. దేవుని ప్రాబ్లం, దేవుడు ఎలాంటి వాడు, దేవుడికి ఏం అడ్డం వస్తుంది, అసలు ఎట్లుంటే దేవునికి అనుకూలం, ఇవన్నీ ప్రత్యక్షతలే. నేను ఎట్లా బ్రతకాలి, నేను ఈ టైంలో ఎట్లా ప్రవర్తించాలి, ఈ టైంలో ఎట్లా ప్రవర్తించాలి, ప్రత్యక్షతలు ఇవన్నీ. ఆత్మ ప్రత్యక్షతలు ఏంటి అమ్మా? ఆత్మ, అది పౌలుకు తెలుసు ఆ ప్రత్యక్షతలు. అందుకే నాలాగా ప్రత్యక్షత ఆపేక్షించే వారికి దేవుడు అనుగ్రహించే జీవ కిరీటము వారికి దొరుకుతుంది. కనుక ఈ ప్రార్థన మీరు ఈరోజు గుర్తుపట్టాలి, నేర్చుకోవాలని నేను ఆశతో ఇదంతా చెప్పిన. అయితే ఒక భక్తుని విషయంలో దేవుడు చెప్పిన ఒక వచనాన్ని చూపించి మీకు కొన్ని మాటలు చెప్పి నేను ఆ ప్రార్థన మీతో చేయిస్తా. రైట్. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి.
దానియేలు 21 దినము ఉపవాసం ఉండాలని పూనుకున్నాడు. కొన్ని రోజులు ఉపవాసం ఉందామని పూనుకున్నాడమ్మా. ఏది దానియేలు ఎక్కడున్నాడయ్యా అంటే ఇశ్రాయేల్ మొత్తము బబులోను చెరకు తీసుకుపోయి బానిసలుగా బతుకుతున్నారు. వాళ్ళ దేశము యెరూషలేము మందిరం అంతా కూలగొట్టేసాడు. 70 ఏళ్ళు గడిచిపోయినాయి. యిర్మీయా ప్రవచించిన టైం గడిచిపోయి దానియేలు ముసల్తానానికి వచ్చిండు. దానియేలు ప్రధానమంత్రి అయిపోయింది. ఇక్కడ అన్య రాజులని గొప్ప కార్యములు చేసి దేవదూతలాగా పేరు తెచ్చుకున్నాడు. కానీ మా దేశము పూర్వ వైభవము మందిరం లేదే దేవా, మా పితరుల నాటిగా వైభవాన్ని మళ్ళీ తిరిగిస్తానన్నావు కదా 70 ఏళ్ళ తర్వాత. మళ్ళా 70 ఏళ్ళు షెర అయిపోయింది కదా అని చెప్పి ఆ 70 ఏళ్ళు గడుస్తున్న సమయంలో ఏం చేశాడు? లేఖనాల ప్రకారము యిర్మీయా ప్రవచనాలను గ్రంథం చదివి దానియేలు వెంటనే ఉపవాసం ఉండి గోనెపట్ట చుట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థన స్టార్ట్ చేసిండు. దేవుడు నేను ఇంతకుముందే చెప్పిన మీకు, మనం అనుకునే ప్రార్థన ఏమో ఒక చిన్న పని కోసమో లేకపోతే ఒక ప్రాంతం కొరకో దేని కొరకో మనం ఉపవాసం ఉండి ఎడుతూ ఉంటాం. కానీ ఆయన ఏం చేసిందంటే ఈ ప్రార్థన ఈరోజు ఏమో చేసే ప్రార్థనని ఇలాంటి ప్రార్థన చేయడానికి ప్రేరేపించింది. ఎందుకంటే దేవుడు ఈ ప్రార్థనని బ్రహ్మాండములో గొప్ప పనికి వాడుకుంటుంటాడు. దానియేలు చేస్తుందేమో యెరూషలేము మందిరము, యెరూషలేము పూర్వ వైభవము, తన ప్రజల దేశం కొరకు ప్రార్థిస్తున్నాడు ఉపవాసం ఉండి. కానీ దేవుడేమో చిన్న చిన్నది కాదు రాని ప్రార్థనని వాడు ఈయన్ని ప్రేరేపించింది. ఈ సకల విశ్వరహస్యాలు మొత్తం బ్రహ్మాండం యొక్క దేవుని చిత్తమంతయు, ఆయన రాకడను, సంఘము తయారవుట, నూతన ప్రపంచం స్థాపింపబోట, అబద్ధ క్రీస్తు యొక్క రహస్యములన్నీ మొత్తం బయట పెడతానని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రార్థన మళ్ళీ కూడా నాకు దొరకడు, ఈ బిడ్డ నాకు అనుకూలంగా ఉన్నాడు. దానియేలు ప్రార్థనకు ఖాళీ యెరూషలేము మందిరం కట్టుడు కాదు, అవన్నీ కట్టుకుంటారులే కానీ ఇత్తగాని వాళ్ళ తుది చివరి చరిత్ర వరకు ఏం జరగబోతుందో, యేసు ఎలా రాబోతున్నాడు, సంఘం ఎలా తయారు కాబోతుంది, దేవుని ప్రణాళిక మొత్తం చెప్పేశాడు. అబద్ధ క్రీస్తు రాకడ ఎలా జరుగుతుంది, వాడు ఇశ్రాయేలుతో ఎట్లా ఒప్పందం చేసుకుంటాడు, ఏమేమి జరగబోతుంది, ఎంతమంది రాజులు వస్తారు, ఎవడెవడెప్పుడు అయిపోతాడు, మొత్తం చరిత్ర ఇశ్రాయేలు చరిత్ర చెప్పి లాస్ట్కి పునరుద్ధానం గురించి కూడా చెప్పేశాడు. ఇంత పెద్దది నువ్వెందుకు చెప్తావు? ఆడు మందిరం కోసం ఊరు కోసమే ప్రార్థన చేసినప్పుడు నువ్వు అవే ఇవ్వాలి, అవే చెప్పాలి. వాడిని ప్రార్థన చేసి పిలిచిన న్యాయంగా వెళ్ళాలి. మీరు నేను అడ్డగించా. ఏం చిత్రమో దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో ఒక్కసారి మీ మైండ్కి ఆలోచించండి. ఆయన అన్ని రోజులు ఉపవాసం ఉండి గూనిపట కట్టుకొని దానియేలు ఏడుస్తుంటే మందిరము కొరకు, ఆయన దేశం కొరకు, ఆ పట్టణం కూలిపోయిన పట్టణం కోసం చెప్తుండు పాపం. కానీ దేవుడు ఆ ప్రార్థనని ఇట్లా ఆసరా చేసుకొని దేవుని విశ్వ రహస్యాన్ని మొత్తం ప్రణాళిక భూమి మీద ఏం జరగబోతుందో మొత్తం చెప్పేసడానికి గాబ్రియల్ దూతను పంపిస్తుంది. పట్టుకొని పో. అక్కడ మధ్యలో అందుకున్నాడమ్మా వాయుమండల సమూహం. ఎవడాడు? సాతాను. నువ్వు ఎట్లా పోతావు? అడిగిన దానికి సమాధానం పట్టుకోపోవాలి. ఇవన్నీ ఎందుకు పట్టుకోపోతావు? నువ్వు పోవడానికి వీల్లేదు. అరే అటు పిలుతాను రా పోయి ప్రార్థన చేసి, ప్రార్థన ఏం చేస్తాను సార్, చేసిన దానికి చెప్పాలా మీరు? నా అబద్ధ క్రీస్తు రాకడా, సంఘ పునరుద్ధానం, రాజుల ఓటమి, 7 ఏళ్ళ శ్రమ గురించి, దేవుని మందిరం కట్టుట, 7 ఏళ్ళ కాలంలో శ్రమ, ఇవన్నీ చెప్తావాను. అది వాని మంట. అయితే మికాయేలు యుద్ధ సైన్యానికి లీడర్, తన సైన్యం తీసుకొని వచ్చి ఆ సైతాను యొక్క సైన్యముతో వాళ్ళు పోరాడుతూ గాబ్రియల్ నన్ను వెళ్ళరాపో దానియేలు దగ్గరికి అనగానే వచ్చిండు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడవు, చాలు. దానియేలు ప్రార్థన చేయుటకు ఏం చేసిండట? తన మనస్సు నిలిపిన మొదటి దినము మొదలుకొని ఈ మాట పట్టుకుంది. ఇప్పుడు దీని గురించి ఇక వేరే చేద్దా కదా, సబ్జెక్ట్ మారుద్ది. మళ్ళీ
తన మందిరము కొరకు, పూర్వ వైభవం కొరకు, తన దేశం కొరకు, తన ప్రజల రక్షణ కొరకు దానియేలు ఏం చేసిండటమ్మ? మొట్టమొదట మనస్సు నిలిపిండు. ఇగో ఇక్కడుంది ముడెంత. ఇప్పుడు సాతాను చేసేది ఏందో తెలుసా? మనసు నిలవనీయడు. మొదటి జత చెప్పుతున్న మనసుతోనే ముడిగట్టబడింది మొత్తం. దానియేలు ఏం నిలిపిండు? మనసు నిలిపిండు. ఎక్కడ నిలిపిండు? ఎక్కడ నిలిపిండు? ఏకాగ్రత. మనసు నిలిపిండు ఏందమ్మా? ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఏకసిత్తం. ప్రార్థనకు కూర్చున్నవాడు ఏం నిలపాలి? మనసు నిలపాలి. ప్రార్థనలో కూర్చున్న వారికి ఏం నిలవదు? ఎక్కువ మనసు నిలవదు. అది నేను మొత్తుకునేది. మనసు కోతి. మనసు అనేక రకాలుగా గంతులు వేస్తుంది. అవునా కాదా? మనసు నిలుతుందా? నిలవనీయదు. అది వాడిని నీ ప్రార్థన జడగొట్టాలంటే మనసు నిలవకుండా చేయాలి. ఇంట్లో గొడవ చేయాలి, లొల్లి చేయాలి, ఎవరు అరుతుంటాడు, గిన్నెలు ఎత్తేస్తుంటారు. దానియేలుతోని దేవదూత సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు మనసు నిలిపిన మొదటి దినము మొదలుకొని. దానియేలు ఏం నిలిపిండని ఎవరు చెప్తున్నారు? మనుషుడా, దేవదూతనా? దేవదూత చెప్తున్నాడు. గాబ్రియల్ దూత ఎక్కడనో పరలోకంలో. నీకెట తెలుసు ఆయన మనసు నిలిపింది? నాకెట తెలుసు అంటావేంద్ర బాబు? ఆయన చెప్తే తెలుసు నాకు. మా తండ్రి దగ్గరికి మా తండ్రి సింహాసనం దగ్గరికి ఎవరి ప్రార్థన వస్తుందో మాకు బాగా తెలుసు. మా తండ్రి ఫలానోళ్ళ గురించి మాట్లాడుతుండు, వెళ్ళరా అన్నాడంటే వాని మొర ఇక్కడికి వచ్చింది అంటే వాని మనసు ఈయన మీదనే ఉన్నది. అందుకే నువ్వు మనసు నిలిపినవు దానియేలు. అందుకే ఇదంతా కథ జరిగింది. ప్రార్థనలో ఏం నిలవాలి? మనస్సు. ఎక్కడ నిలవాలి? ఎట్లా నిలవాలి? ఏ రూట్లో నిలవాలి? ఎలా నిలవాలి? నేను చెప్పినది ఇట్లా ఈరోజు మీరు గట్టిగా పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే పక్కన బాంబు వేలినా కానీ మీకు వినబడది. కరెక్ట్గా ఈరోజు చెప్పిన ప్రార్థన నేను కానీ మీరు కానీ ఎవరైనా చేయండి. కరెక్ట్గా అలాంటి ప్రార్థన గిట్లా అందులోకి పోతే గిట్లా పక్కన గిన్నెత్తేసినా కానీ, గిన్నెలు కొట్లాడుకొని గంటలు కొట్లాడుకున్నా కానీ వినబడదు. అంటే అంత డీప్నెస్ పోతే మనస్సు నిలపాలి. ఎట్ట నిలుస్తుంది? మనసు నిలిపే స్థాయిలు ఉన్నాయి. ఒక 20% మనసు నిలపడం వేరు, 40% మనసు నిలపడం వేరు, 60% మనసు నిలపడం వేరు, 80% నిలపడం వేరు, 100% నిలపడం వేరు. నేను ఇప్పుడు అన్నానే బాంబు వేలిన వినబడదన్న చూసినావా? అది ఏ స్థాయో తెలుసా? 100. మనం ఆ స్థాయికి పోవాలంటే ఎక్కడి నుంచి తయారు కావాలి? 10 నుంచి 20 నుంచి తయారు కావాలి. ఒక్కడసారి పోదు. ఏదైనా ఒకటేసారి మెట్లన్నీ ఎవ్వడు ఎక్కడు. అనుభవముతో ఎక్కుతుంటే పలాను మెట్టు మీదకి వచ్చినప్పుడు ఈ అనుభవం ఎదురు చూశాను, పలాను మెట్టు మీదకి వచ్చినప్పుడు ఈ శ్రమ చూశాను, ఇలాంటి దేవుని అద్భుతం చూశాను, పలాను మెట్టు మీదకి వచ్చినప్పుడు ఈ అద్భుతాలు చూశాను అని అనుభవిస్తూ 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 శిఖరాగ్ర స్థాయికి వెళ్ళిపోవాలి. రైట్. ఇప్పుడు మనసు నిలుపడం ఎలా ప్రారంభమవుతుంది? అది మీకు చెప్తున్నది. మనసు నిలుపడం ఎలా ప్రారంభమవుతుంది అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఇప్పటి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. శరీరములో కొన్ని ఆయుపట్లు అని ఉంటాయి. ఏమిటాయమ్మా? ఆయుపట్లు. కొంతమందికి కొన్ని జాగాలలో చిన్న దెబ్బ తగిలితే చచ్చిపోతారు. కొంతమందికి రోగాల దుడ్డు పట్టి కొట్టినా చావాడు. ఎన్ని దెబ్బలు తగిలినా చావాడు. చిన్న దెబ్బకే ఒకడు చచ్చిపోతాడు. కొన్ని ఆయుపట్లు ఉంటాయి అన్నమాట. ప్రాణం పోవడానికి కొన్ని ఆయుపట్లు. గీడ కంతలు తగిలితే కొంతమంది తొందర చేస్తారు. మెదడు భాగంలో దెబ్బ తగిలితే చచ్చిపోతారు. ఎక్కడో ఒక చోట ఆడికి ఎక్కడున్నదో అక్కడ తగిలితే చచ్చిపోతాడు. అలాగే శరీరమును నడుపుతున్న ఆత్మకు కూడా ఆయుపట్లున్నాయి. అందుకే నేను ఒక సైన్స్ కానీ ఈ లోకము కానీ మీకు వివరించనిది
బైబిలులో మాత్రమే అంతర్లీనంగా ప్రవశించుచున్నది, ఆత్మ ప్రత్యక్షతతోను మాత్రమే బయటికి వచ్చేది ఈరోజు చెప్తాన్నా. అదే చెప్తాన్నా. ఇది చెప్పకూడదు అని నాకు ఎన్ని ఆటకించినా కానీ ఇది చెప్తే వీళ్ళు వింటారేమో అని కొంతమంది రానియలే. చూసింటారా మీరు? రానియలే. ఏం చేస్తామమ్మా మనం? ఏం చెప్తాను? రోకలు దడ్డు పెట్టి కొడతా, మీ తలకాయల వల్ల కొడతా అని చెప్పింది ఏమన్నా? మీరు మీకు మీరే బైబిల్ చదివి జ్ఞానుడైపోయి అని చెప్పిన ఏమన్నా? ప్రార్థన చేసుడు నేర్పిస్తారంట్రా అన్న. ఇంతే. డిగ్రీలు చదివేయాలి ఎక్కడనే మీరు అని చెప్పిన ఏమన్నా? దయ్యాలు ఎవరు చేసిరు పని? దయ్యాలు. ఏం చేస్తామమ్మా? మీరన్నా వచ్చారు నయ్యం తెంపుకొని, తాళ్ళు తెంపుకొని. మీ తాళ్ళు ఎన్నిసార్లు తాగి అత్తురో రారో, మిమ్మల్ని ఎంత ఊపిండో కానీ తెంపుకొని అయితే వచ్చేది. ఊపిరా లేదా? ఏం పోతావు? ఏమున్నదాడా? ఓ మా సాల్తీ గదే పాడదనా, ఎప్పటికీ గదే పాడదనా, ఇంకేముంటుందాడా? గయ వాక్యాలు గయ్య పాడదనా. సప్పుడేగా దీని పండుకోక ఎందుకు వచ్చిన కట్టం మీకు? వాడు ఎప్పుడు కూడా ఈ లోకందే చూపిస్తాడు, పరలోకాంది చూపెట్టాడు. రైట్. దేవుళ్ళరా, మనము మనసు నిలపాలి అంటే మనసు నిలపడానికి ఒక స్థలం ఉన్నది, ఒక గురి ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిలోని ముందు మనము నేర్చుకొని సాధన చేయగలిగితే, ఇప్పుడు నేను చెప్పినట్టు మనసు నిలిపే క్లూ మీకు దొరుకుతుంది, ఆ పట్టు మీకు దొరుకుతుంది. ఆ పట్టులో ఇట్లా మీరు డైలీ నేను చెప్పినట్టు ప్రార్థన చేస్తే మీరు చాలు నాకు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద దేవుని పని ప్రజ్వలిల్లటానికి మీరు చాలు నాకు. మేము నలుగురమే ఉన్నాము, ఇంకొక 10 మంది తయారైతే నా బలం ఏమవుతుంది? ఎక్కువైతుంది. నా స్వార్థం కోసం కాదు, ఇది ప్రపంచములో దేవుని రాజ్య స్థాపన కొరకు. దానియేలు ఎట్లా ప్రియుడయ్యిండు? తన కడుపు నింపుకోవడానికి అడిగిండా? ఆయన ప్రధానమంత్రి అమ్మ, ఆయనకి ఎంత తక్కువ ఉన్నది? తన ప్రజల రక్షణ కొరకు, తన దేశం కొరకు మోకరించిండా. నా తండ్రులు నా పితరులు చేసిన పాపము నా మీద వేయి తండ్రి క్షమించు అంటాడు. నీ కోపం సలహా చేసుకో. ఇర్మియాలాగా, దానియేలులాగా అద్భుత ప్రార్థన పరుడు ఇర్మియా. ఇర్మియా ఎవరంటే దేవుని గుండెకాయ. ఇర్మియా ఎవరు? ఇర్మియా గ్రంథం చదివినట్టు అనిపించింది. దేవుని గుండెకాయ ఆయన కాలేజం, ఆయన మనసు, ఆయన బాధ దుఃఖమంతా ఇర్మియాలో దూరి బయట కక్కుతాడు దేవుడు. అంత వాడబడ్డాడు ఇర్మియా. ఏజ్కేల్ అయితే నా వాకే డైరెక్ట్. నేను పలికినట్లు నువ్వు పలుకు ఏజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఎండిపోయిన ఎముకలకు నరములు మాంసం వచ్చి నిలిచి బతుకునుగాక. అంటే ఆ ఎండిపోయిన ఎముకలన్నీ అతుకుతానట. నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? మనలాంటి స్వభావం గల్లవాడు ఎవరైనా ఏలియా. మనుషులందరిని చూపించే భక్తులందరూ దానియేలు మనలాంటి స్వభావం గల్లవాడే మనిషి. కాకపోతే ఏదో ఒక చిన్న పాయింట్ ఉన్నది, అతడు దొరకబట్టుకున్నాడు నాడి, అది మీకు దొరకలేదు, మనకు దొరకాలని నేను బచ్చాను. ఆ నాడి మీకు చేతికిస్తా, ఎలా చేయాలో కూడా నేర్పించి పంపిస్తా. ఏమి కాదు, మీ కొంపలాలు అంత మంచిగా ఉంటుంది. ప్రార్థన చేయాలి ఫస్ట్. కనుక దేవుళ్ళారా, మనసు నిలిపే స్థానము ఆత్మలోనే ఉంది, ఆత్మ నాడిలోనే ఉన్నది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 6 నుంచి 7 వచనం చదవమ్మా. చాలు. ఈ విషయం దేనికోసం రాయబడ్డో చెప్తారు ఎవరన్నా?
మరణమే కదమ్మా. మన్నైనది మట్టికి పోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. దేనికోసం? మనిషి యొక్క దేహము ఆత్మ గురించే కదా, చావు గురించే కదా. చచ్చిపోయినాక ఏం జరుగుతుంది? శరీరం మట్టి కనుక ఆత్మ దేవుని స్వాధీనకి వెళ్ళిపోతుంది. కనుక దీని సావు గురించి చెప్తున్నప్పుడు ముందు కొన్ని మాటలు చెప్పిండు. ఏంటంట? వెండి తాడు తెగిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. చాలు. ఈ 4 మాటలు ఈ మరణానికి సంబంధించినవే. అలంకారణ భాష. ఏం భాష ఇది? అలంకారణ భాష. అది ఉపయోగించిండు పరిశుద్ధాత్ముడు. కుండ అంటే శరీరం. జీవితం అనే ఒక ధారలో వెళ్తున్న ఈ జీవిత ధారలో దార యొద్ద కుండ చచ్చిపోయాడు, పగిలిపోయింది. బావి యొద్ద చక్రము పడిపోయింది. చక్రం అనగా వాని జీవిత చక్రం ఆగిపోయింది. తర్వాత వెండి తాడు తెగిపోయింది. ఇది ఏంటిది? వెండి అనేది ప్రశాస్తము. బైబిల్లో ఏముందమ్మా? వెండితోని దాసులను విడిపించేటోళ్ళు. వెండితోనే. బంగారాన్ని ఉపయోగించారు, వెండినే. వెండి విమోచనకు సాదృశ్యం. వెండి విడిపించే దానికి సాదృశ్యం. వెండి తాడు అంటే ఏమిటి? అంటే ఆత్మనాడి. శరీరము నుండి విలువైన వెండి త్రాడు లాంటి ఈ ఆత్మ తెగిపోవుడు అంటే అర్థమైంది? అతుక్కొనున్నది విడిపోవుట. ఎక్కడి నుంచి విడిపోయింది దారము? విడిపోయింది. ఈ శరీరము నుంచి ఆత్మ వెండి తాడు తెగిపోయింది. తెగిపోవడం అంటే ఊడిపోయింది. ఈ గొలియాత్ అనే రాక్షసుని మన భారతదేశంలో ఈ నెఫిరియులను, బైబిల్ ఏమో వాళ్ళని నెఫిరియులను పిలుస్తుంటే, మన భారతదేశ పురాణాలలో ఏమని పిలిచింది వాళ్ళని? రాక్షసులు. అయితే ఆ భయంకరమైన రాక్షసుని గెలవడానికి ఇశ్రాయేలు తరం అయితే లేదు. దావీదు అన్నలు ఒడ్లు పట్టుకొని తిరుగుతాను, కత్తులు పట్టుకొని. వాళ్ళకు సర్దిత్తేందుకు ఎట్లున్నారో మంచి చెడు తెలుసుకొని పోతానని దావీదు తండ్రి వాళ్ళ అన్నదమ్ములందరూ యుద్ధంలో ఉంటే యెషయి వాళ్ళకు ఇంత తిండి కొంచెం పంపి చూసి రాపకూడదు కానీ చిన్నోని పంపిండు. ఇది చూస్తుంటే వీళ్ళు భయపడతాడు. వాడేమో దమ్ముంటే 2 రోజు ఇవ్వడం ఉంటే వాడు తొడగొడతాడు. దావీదు పోయి సామ్యూయల్తో అన్నాడు, సౌలుతో, నేను చేస్తా యుద్ధం అంటే, నువ్వు గిద్దంత లేవు, నువ్వేం చేస్తావు? లేదు సార్, నేను ఈ సింహాన్నే చీల్చినాను, ఏమనుకున్నాను నన్ను. అందుకని సరే మంచి డాలు వీలు నెత్తి మీద పెడితే నేను మొయ్య శాత కాదా, అలవాటు లేను. నిలిచాడు వారేసాడు, నాకేమద్దు, నా ఒడిసెలు రా నాకు ఏం పట్టుకొని పోయి. గొలియాతు అనే ఆ రాక్షసుని నిలబడి, కుక్క పిల్ల గింత అంతున్నావు కూనవి, నువ్వు నా మీద గుద్దం వచ్చినవేందిరా అని గిట్లా చూస్తాడు కిందికి. నిన్ను ఇవాళ చంపడానికి వచ్చినాను వాడు ఆయన అంటాడు. ఎట్లా చంపుతావు నన్ను నువ్వు అని అన్నాడు. అక్కడ వాగుల నీళ్ళు పోంగా వాగుల ఉష్కల చిన్న చిన్న రాళ్ళు, ఒక 5 రాళ్ళు ఏరుకుని పోయిండట. అలా పెట్టిండు, గిర్ర తిప్పిస్తుండమ్మా. రాక్షసుని నొసటి అంటే ఎక్కడమ్మా? నుదురు అంటే ఇదే కదా, ఇక్కడ తగిలింది నుదురు. రాయి ఇక్కడ తలగంగానే 10 అడుగుల ఎత్తున్న రాక్షసుడు, వాడు పట్టే బల్లెం కదట, ఒక మనిషే ఎంత మోసుకత్తరట ఆయుధం. అంత పెద్దది, నేతకాని అంత ఉంటుందట, అది ధోని అంత ఉంటుందట. అది ఈటే. అది ఎటువంటి వాడో చూడిగా. అంత పెద్ద వ్యక్తి, అంత భారీ శరీరము, పెద్ద పెద్ద కండలు తిరిగిన వాళ్ళే గజగజ అనుకుంటూ భయపడి పారిపోయినరు. వాడు చిన్న రాయితోని పట్టుకన కింద పడ్డాడు, కుక్క పిల్ల పడ్డాడు. ఎట్లా పడ్డాడంటే ఇక్కడ తగిలింది. ఎక్కడ తగిలిందమ్మా? దావీదు ఎవరి ఇష్టానుసారుడు? దేవుని ప్రత్యక్షతను అపేక్షించువాడు. దావీదు మనసులోకి ఒక ప్రత్యక్షత వచ్చాడు. నీకు కత్తులొద్దు కటోరులొద్దురా, నీ ఒడిసెలు రాయి పట్టుకుని ఓరా అన్నాడు దేవుడు. ఆ ప్రత్యక్షతను గుర్తుపట్టిండు. నా ఒడిసెలు రాయని నేను ఎవరినైనా కొట్టి చంపగలనని. అంత పెద్ద శరీరుని పిట్టను కొట్టి రాయితో కొడతావు నువ్వు.
అని వాళ్ళు అంటారు. మీరు ఏమని అనుకుని పోయినా దేవుడు చెప్పింది నేను చెప్తాను చెప్పి ఆ రాయి బట్ట చీటిచ్చినట్టు. దేవుడు సర్వము ఎరిగినవాడు. ఆ రాయి ఎక్కడ తగలాలో అక్కడ తాగితే వెండి తాడు పట్టుకొని తెగిపోయి. ఇది దాని సాక్ష్యం. సో ఇక్కడ మానవుని యొక్క ఆత్మ విడిపోయే ఎండి తాడు యొక్క ద్వారం, మొత్తం నాడులు, శరీర నాడులన్నీ ముడిగట్టిండి దేవుడు ఇక్కడ. అందుకే అన్యులలో చూడండి సాతాను ఎట్లా పునాదేశిందంటే, వాళ్ళు యోగా ఏంటమ్మా యోగా అనేది ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళకు కొంత మేలు ఎట్లా జరుగుతుందంటే, వాళ్ళు ఇట్లా నిరీక్షణ కలిగి యోగా చేస్తారు. చేసినప్పుడు వారి మనసు వాళ్ళు ఇక్కడ నిలుపుతారు. ఎక్కడ నిలుపుతారమ్మా? ఇక్కడ నిలుపుతారు. ఇక్కడ నిలిపి వాళ్ళు ఏదో ఆలోచన చేస్తుంటే వారికి ఒక విధమైనటువంటి ఒక నిరీక్షణ, శాంతి, నెమ్మది కలగంగానే అది భగవంతుడు రా అనుకుంటున్నారు వాళ్ళు ఆ సాధనని. చూశారా? అదే ఆత్మజ్యోతి అని పేరు పెట్టారు దానికి. వాస్తవమే, కానీ దైవం మాత్రం ఇంకా వాళ్ళకి తెలియదు. ద్వారమును గుర్తుపట్టిండు. ద్వారముని గుర్తుపట్టిండ్రు. ఇది ద్వారమని సైతాను వాళ్ళకి ఇక్కడికి నుంచి ఏదో ఉన్నది, ఇక్కడ ఏదో ఉన్నదని తెలుసు వాళ్ళకి. అందుకే మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఇక్కడ సెంటర్లోనే దర్శనం వస్తుంది. ఇంకెక్కడ దర్శనం వస్తుంది? ఇక్కడ వస్తుందా? ఈడొస్తుందా? ఈడొస్తుందా? మోచేయిలా ఎక్కడ వస్తుంది దర్శనం? ఇక్కడనే వస్తుంది. అవునా కాదా? రెండు కళ్ళు మూసుకొని దానియేలు మనస్సు నిలిపిండు. ఎక్కడ నిలిపిండు? ఇక్కడ. మనకు దర్శనమైన, మనం కన్ను మూసుకుంటే కనపడే ఏదైనా కానీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడనే. అందుకే నేను ఏం చెబుతున్నానంటే, దానియేలులాగా మనసు ఇక్కడ నిలపగలగాలంటే మన మనసు శరీర అవయవాలన్నీ నాడులు ఒక దగ్గరికి రావాలి. అది ప్రార్థన స్టార్ట్ అవుతుంది. దేవుని మీదనే మన మనసు ఉండాలంటే ఇక్కడ నుంచి తాగాలే తీగ, వెండి తీగ. అందుకు మనం ప్రార్థనలో మీరు మొకరించినప్పుడు రెండు కళ్ళు మూసుకోవాలి. ఇదే చెప్తున్న, జాగ్రత్త వినండి. రెండు కళ్ళు మూసుకొని కొద్దిసేపు నీ శరీరం అంతా నీ మనసును తిప్పాలి. జాగ్రత్త వినండి ఈ సాధన. కళ్ళు మూసుకోవాలి, ఏది కాదు, నీ శరీర అవయవాలని ముందు అన్ని తాకాలి మనసుతో. అన్ని నాడులని ఆన్ చేసి, స్విచ్ ఆన్ చేసి, అన్నిటికీ దారం కట్టి వెండి తాడుకు టచ్ చేసి నొసటి దగ్గర తీసుకొచ్చేయాలి కథ. అలాగే నిలబడి ఆ దేవుని వైపు చూస్తూ, తండ్రి నీ చిత్తము నా యందు నెరవేర్చుమని నీ ప్రార్థన ప్రారంభించాలి. అప్పుడు ఇక్కడ నుండి దేవునికి నీ కనెక్షన్ కలుగుతుంది. అప్పుడు సైడ్ నుంచి నిన్ను డిస్టర్బ్ చేసినా కానీ నీ ప్రార్థన ఆగది. నీ శరీరంలో ఎక్కడ నొప్పున్నా సరే, ఇప్పుడు నీ చేసిన సాధనలో ఆ ప్రార్థన అయ్యేంత వరకు ఆ నొప్పి మీద మనసే ఉండదు, మొత్తం కట్ ఆఫ్. కనుక ఇక్కడ నుండి స్టార్ట్ కావాలి, మనసు ఇక్కడ నిలపాలి. ఈ ద్వారములో నిలిపినప్పుడే నువ్వు కరెక్ట్ ప్రార్థన ప్రారంభమవుతుంది. అప్పుడు నువ్వు ధారాళమైన ప్రార్థన, నీకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తుంటాయి, దేవుడు దర్శిస్తుంటాడు, నీకు దర్శనము కలుగుతుంది, నీకు ఆలోచన పుడుతుంటుంది, ఏవేవో కొత్త కొత్త విషయాలు అర్థమవుతుంటాయి. ప్రార్థనలో ఎక్కడికో వెళ్ళిపోతావు, ఎవరి కోసము చేస్తుంటావు. దేవుని మనసులో ఏదో దుఃఖం ఉన్నట్టు, ఆయన దుఃఖము తీరాలని అది ఏమనుకుంటున్నావు నీకు అర్థమైపోతుంటుంది. ప్రార్థనలో ఆయన అనుకున్నది నువ్వు చేస్తుంటావు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అప్పుడు బయలుదేరుతుందండి. కనుక నీ మనస్సు మొత్తం ఇక్కడికి రావాలి అంటే అన్ని ఒక్క నిమిషం టచ్ చేసుకొని, అన్ని పరిస్థితులను టచ్ చేసుకొని ఇక్కడ నిలపాలి మనసు. అది దానియేలు ఏం చేసిండమ్మా? ఇక్కడ నిలిపిండు. అది సింహాసనానికి టచ్ అయిపోయింది. చలో గాబ్రియలు వెళ్ళు, వాడు నిలబడ్డాడు, ప్రార్థన చేస్తుంటే తొందరగా వెళ్ళి ఎంత పట్టుకుని వెళ్ళని ఆయన పంపించేశాడు. దేవుని ప్రణాళిక భూమి మీద జరగాలంటే, దేవుని మనసులోనిది భూమి మీద జరగాలంటే, సృష్టికర్త అనుకున్నది సాగాలంటే, ఆయన దుఃఖము తీరాలంటే భూమి మీద తన భక్తులు ఈ విధమైన ప్రార్థన చెయ్యాలి. అప్పుడే భూ ప్రపంచం మీద నీ ప్రార్థన వాడుకుంటాడు.
మనకున్న ఆర్థిక పరిస్థితుల మీద చేసినావు, అవి తొందరగా దిగిపోతాయి, సరియబడతాయి. మనకున్నటువంటి సంఘ అభివృద్ధి జరగలేదు, సంఘం అభివృద్ధి జరగాలని కన్నీళ్ళు విడిచినావు, సంఘ అభివృద్ధికి కార్యాలు మొదలైపోతుంటాయి. మీ సేవకునికి ఆర్థిక సహకారము, మరి ఆయనకు జ్ఞానము, ఆరోగ్యము రావాలని ప్రార్థించినావు, ఆ పనులు జరగడానికి ప్రారంభమవుతాయి. ఇది జరుగుతుంది, ఇంకా అనేకము జరుగుతాయి. సో దేవుడి దగ్గరికి నీ ప్రార్థన చేరాలంటే నీవు ఒకటే ఒక ద్వారము, ఆత్మద్వారము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే భూప్రపంచం అంతా ఇక్కడనే పెట్టుకొని కూర్చున్నారు. చూసినావా? వాడు ధ్యానము చేసినా, యోగా చేసినా, ఏది చేసినా ఇక్కడ నుండే. దర్శనము కానీ, దేవుడు దర్శించినా, కళ వచ్చినా ఎక్కడ రావాలి? కళ కూడా ఎక్కడికి రావాలి? ఇక్కడ నుండే దూరాలే. ఇది అంత ప్రాముఖ్యమైన స్థానము. ఇదే వెండి తాడు స్థానము, ఆత్మస్థాన ద్వారము. అందుకే అంత పెద్ద శరీరమైన అని బాడీ మొత్తానికి నాడు ఇదే గనుక చిన్న రాయి పెట్టి అడగొట్టి చంపేసి, పిట్ట పిల్లని చంపిండు రాక్షసు. చిన్న రాయి, ఒడిశల రాయి, గిర్ర 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 పిట్టలు కొడతారు కదా జొన్నసేనుల మీద, మంచం మీద నిలబడి గిట్ట ఇసిరారా గది ఒడిశలు అంటే. ఇట్లా తింపిండి గిడిదో ఈ ఫోడేమో తిప్పుతాడు కదరా, నన్ను ఏమన్నా కుక్క పిల్లని అనుకున్నావురా అంటేనే ఉన్నా నేను ఎట్లా కనబడతాను రా, నువ్వు భలే కనబడతావు, కుక్క పిల్ల అనుకున్నావురా, నన్ను ఏమన్నా పిట్ట పిల్ల అనుకున్నావురా, ఏమో ఇసురుతానేమరా అంటే చూసుకుంటుండు నువ్వు అన్నాడు. వేసిండు కథ, రప్పన రాలిపోయిండు అమ్మ భూమి మీద. పోయిండు, తలకాయ మీద కాలు పెట్టి తలకాయ నరికిండు, తలకాయ పట్టుకొని రాజు దగ్గర చూడు. ఏంటంటే దేవునికి తెలుసు ఏ నాడు ఎక్కడుందో. అదే దావీదుని ప్రేరేపించిండు. దావీదుకు దేవుడిచ్చిన ప్రేరేపణ అది ఎవరిదమ్మా? అదే దేవుడు నీ లోపల ఉంటే దేవుడే నిన్ను ప్రేరేపించి నడిపిస్తాడు. ఈరోజు రాత్రి మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఈ కార్పెట్లు అడ్డంగా వేయాలి, వేసి అందరూ ముఖాల మీద ఉండి సైలెంట్గా నేను చెప్పినట్టు ఫస్ట్ మీ మనసుని ఇక్కడ నిలపండి ఒక 5 నిమిషాలు. ఇక్కడికి నేను చెప్పినట్టు ఏం చేయాలి తెలుసు? అర్థమైందా మాట అన్నది? అర్థమైందమ్మా? ఇంకా పిల్ల ఇట్లా కడుకు ముసుకేసుకున్నా, ఇట్లా ముసుకేసుకున్నా, నాకు డెంగ్యూ రబ్బు ముసుగు రావద్దా? అర్థమైందా? కళ్ళు మూసుకొని నీ మనస్సు పనిచేస్తుందా చేయదా? పన్ను మూసుకున్నా కానీ దాన్ని అన్ని శరీర అవయవాలు తాకి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక దేన్ని గురించి నువ్వు ఆలోచించద్దు. అక్కడి నుంచి ప్రభు వైపు చూడు. ప్రభు నుంచి నీ వెలుగొచ్చినా, ప్రత్యక్షత వచ్చినా నువ్వు తొందరపడి గలిబిలి కాకు, చూస్తూనే ఉండు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎట్లా ప్రార్థన చేస్తాను అదే నేర్పిస్తా, తర్వాత కూడా అట్లా చేయాలి. చూస్తూనే ఉండు ఒక 2 నిమిషాలు. అలాగే చూసిన తర్వాత మీరు ప్రార్థన ప్రారంభమయ్యేది ఎప్పుడంటే, నీ మనస్సు నిలకడగా ఉన్నది అన్నప్పుడు, దేవునితో నీ కనెక్ట్ అయినావు అన్నప్పుడే నీ నోటి నుంచి దేవా నీకు స్తుతి స్తుతి అని నీ ప్రార్థన, నువ్వేమేమి అంశములు పెట్టుకున్నావో ఇక ప్రారంభించు.